ఏదేమైనా దేవుని చిత్తంలో అపవాది వేయించిన బాణములు మన మీద ఏమీ పని చేయకుండా ఈ నెలంతా దేవుడు మనల్ని కాపాడబోతున్నాడు. రైట్, ఎన్ని నిమిషాలు వాక్యం విందాం? ఎంతసేపు దేవుని మందిరంలో ఉందాం? కొంతమందికి చెమటలట్టేసినాయి, కొంతమంది ఎప్పుడు ముగిస్తారని చూస్తున్నారా? ఆత్మీయ ఆహారం కోసం రోజంతా కాదు, 3 రోజులు ఉండిపోయారంట. ఎన్ని రోజులు? 3 రోజులు ఉండిపోయారంట. యేసుక్రీస్తు సువార్త చేస్తుంటే వాళ్ళ దృష్టి అంతా ఆకలి మీద నుంచి మానేసి దేవుని మాటల మీదకి వెళ్ళిపోతే 3వ రోజున వాళ్ళ ఆసక్తి చూసి యేసయ్య ఏం చేశాడంటే వాళ్ళకి భోజనం పెట్టాలనుకున్నాడంట. అర్థమవుతుందా? ఎన్నిటితో పెట్టాడు? 5 రొట్టెలు 2 చిన్న చేపలతో 5,000 మంది పైబడిన వారికి దేవుడు భోజనం పెట్టాడు. మీరు రేపు పొద్దుదాకా వాక్యం వింటే ఈ నెలంతా దేవుడు పోషిస్తాడు. వింటారా? దేవుని యొక్క ఉన్నతమైన నామంలో మరొక నెలలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడంటే కేవలం మనిషి వలన ఏది కాదు. ఆయన కృప వలన 30 రోజులు మనకు గడిచి వెళ్ళాయంటే ఆయన కృప వలన మాత్రమే. మనం ఈ నెలంతా ఎన్ని పనులకు వెళ్ళి ఉంటాం, ఎన్ని ప్రయాణాలు చేస్తుంటాం, ఎక్కడెక్కడికి వెళ్ళామో ప్రతి విషయంలో దేవుడు మనల్ని ఏం చేశాడంటే కాచి కాపాడి భద్రపరిచాడు. కాబట్టి మీరెంత విసుగు చెంది వాక్యం వినొద్దు అని ఎందుకు చెప్తున్నానంటే మీకు చెమటలు పడుతున్నాయి, నాకు కూడా ఆల్రెడీ తడిసిపోయింది. ఎందుకంటే ఆరాధన చేసేటప్పుడు ఆరాధనలోకి వెళ్ళిపోయాను కానీ నాకు ఏమవుతుందో గమనించలేదు. కాబట్టి వినే కొన్ని నిమిషాలు నేను ఎక్కువ టైం తీసుకుని ఆల్రెడీ 1:15 అయింది, పావు తక్కువ 10 నిమిషాలు తక్కువ 2:00 ముగించి మిగతా కార్యక్రమం ఉంది కనుక నేను త్వరగానే ముగించడానికి ఇష్టపడతాను. అభినయ్ని ఎదరికొచ్చేయమని చెప్పండి. మీ ఇద్దరు ఎదరికి రండమ్మా. ఆ కుర్రోని కూడా వెళ్ళరమ్మా. ఎవరైనా లేచిన కదిలిన జాగ్రత్తగా ఉండండి. దేవుడు మనకి ప్రభు బలలో చేతులు పెట్టే అవకాశం మరొక్కసారి దేవుడిచ్చాడు. ఇచ్చిన అవకాశాన్ని ఎంతమంది ప్రతి నెల సద్వినియోగం చేసుకుంటున్నారు? ప్రైజ్ లార్డ్. అర్థమైందా? ఇచ్చిన నెలని ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు అన్నాను. సద్వినియోగపరుచుకోవడం అంటే యేసయ్యలా నడవడం ఎంతమంది ప్రారంభిస్తున్నారు అన్నాను. అర్థమవుతుందా? యేసయ్యలా ఎంతమంది నడవడం ప్రారంభిస్తున్నారు? గడిచిన నెలలో ప్రభు బలలో చేతులు పెట్టే మనము ఏదో పొరపాటు చేసి క్షమించమని అడిగామా? ఏదో పొరపాటు చేసి క్షమించమని దేవుణ్ణి అడిగాం. దేవుడు క్షమించాడు. 8వ నెల వచ్చింది. మరలా ఈ నెల ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నామమ్మా? మరలా మోకరించి కన్నీరు కార్చి క్షమించవా అని అడుగుతాం. దేవుడు మరలా ఈ నెల పోగొట్టి 9వ నెలలో ప్రభు వల్ల ఇస్తాడు. అయితే ఇప్పుడు మనం ఆలోచన చేస్తే జరిగినది తిరిగి వస్తుందా? చెప్పాలి. జరిగినది తిరిగి రాదు. అంటే వెళ్ళిపోయిన దాన్ని తెచ్చుకోవాలంటే మన వల్ల కాదు. అంటే జరగబోయేదాన్ని మన చేతిలో ఉంది కాబట్టి ఈ దినాన్న చక్కగా నేను నడవాలి, రేపటి దినాన చక్కగా నడవాలి, ఈ వారమంతా చక్కగా నడవాలి, మరలా ఆదివారం మంచి వాక్యం విని దేవునిలో బలపడాలి, మరలా ఆ వారం బలపడి, అంటే ఈ వారాలన్నీ ఎక్కడికి తీసుకువెళ్ళాలంటే ఇదిగో మొదటి వారంలో శుభప్రదముగా దేవుని యొక్క ప్రభు యొక్క రొట్టెను ద్రాక్ష రసము తీసుకునే తలంపుల్లో మనము సంతోషంగా ఉండాలి. మీరు ఎప్పుడైనా బాగా గమనించారో లేదో చూడండి. ఒక నెలంతా తప్పు చేయకుండా, బాగా గుర్తుపెట్టుకోండి, ఒక నెలంతా తప్పు చేయకుండా ప్రభు బలలో చేతులు పెడితే అది ఎంత బలాన్ని ఇస్తుందో మీకే అర్థమవుతుంది. అర్థమైందా నేను చెప్పింది? ఓ నెలంతా ఏ పొరపాటు, చూపు విషయంలో,
మాట విషయంలో, హృదయ ద్వేషణలో ఏ కొరత లేకుండా దేవునిని ప్రతి విషయంలో నీవు ప్రేమించి ముందుకు వెళ్తే ప్రభు బలలో చేతులు పెట్టినప్పుడు ఒక రకమైన ఆత్మ నీలో ప్రేరేపణ తీసుకొస్తుంది. అది ఎలాంటి ప్రేరేపణ అంటే నువ్వు గుర్తించలేని అనుభవాల్లో నీకు తీసుకువెళ్తుంది. అంటే మనం ఏం చేస్తున్నామయ్యా అంటే మొదట ఏం చేస్తున్నామో అదే మొదల మళ్ళీ ఫస్ట్కి వస్తున్నాం. ఆదివారం ఎంత బలమైన పునరుద్ధాన దినమును తలంచుకుంటూ దేవుని యొక్క ప్రభు రొట్టె బల్లను మనం తీసుకుంటున్నామో, ఈ బల్లను తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఈరోజు ప్రభు బల్ల మొదటి ఆదివారం వచ్చింది, దేవుని యొక్క ప్రభు బలలో చేతులు పెడుతున్నాను కనుక నేను వెళ్ళి తప్పకుండా ప్రభు బలలో చేతులు పెడుతున్నాను అనుకుంటున్నాం. అయితే దేవుడు ఆలోచన చేసేది ఏంటంటే ఆయన ప్రకారం మనం జీవించాలని దేవుడు చెప్తున్నాడు. అర్థమవుతుందా? అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది చూడండి, 9వ వచనం చూడండి, యెషయా 43 9వ వచనం. ఆ సర్వజనులారా గుంపు కూడురండి, జనములు కూర్చబడవలెను, వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలెను, లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలెను. చాలమ్మా, అర్థమవుతుందా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాట కానీ ఇది మనసారాంశంగా తీసుకుందాం. అయితే సర్వజనులారా ఆయన విషయాలను గుర్తించమన్నాడు. అంటే మనము ఇప్పుడు దేవుని విషయాలను గుర్తించాలి. అంటే మనకి జ్ఞాపకం లేనివంటూ ఏది కూడా మన జీవితంలో లేదు. ప్రతి ఒక్కటి మన మెమొరీలో స్టోర్ అయి ఉంటుంది. దేవుడు ఏ పరిస్థితుల నుండి రక్షించుకున్నాడో, ఏ పరిస్థితుల నుండి మనల్ని కాపాడాడో, ఏ విషయంలో నువ్వు రక్షణ పొందాలని హెచ్చరిక ఇచ్చాడో, ఆ హెచ్చరిక ఇచ్చిన ప్రకారం దేవుడు ఏం చేశాడంటే నువ్వు పూర్వకాలమైన సంగతులన్నీ నీకు చెప్పవలసిన విషయమేమీ లేదు, కానీ నువ్వు అందరి విషయంలో జ్ఞానవంతుడిగా ఉన్నావు గనుక, అందరి విషయంలో తెలివిగలవాడు ఉన్నావు గనుక, నువ్వు ఏ పాపమైతే చేసి వచ్చావో ఆ పాపం చెయ్యనని బాప్తీసంలో అడుగు పెట్టావు కనుక నువ్వు చేయవలసింది ఏంటయ్యా అంటే బాప్తీసం తీసుకున్న విధానంలో మరలా నీవు తప్పు చేయకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పునే రిపీట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అందరూ చెప్పండి, ఏం చేస్తున్నారు? మరలా రిపీట్ చేస్తున్నారు తప్పు. అయితే ఈరోజు ప్రభు యొక్క బలలో చేతులు పెట్టి మనము కూడా భయం అనేది లేకుండా ధైర్యముగా దేవుని ప్రభు బలలో చేతులు పెట్టాలి. నేను అంటాను, ఈరోజు పాపము మన నోటి అంటా కానీ మన ప్రవర్తన అంటా కానీ ఇతరుల విషయంలో గాయపడకుండా జాగ్రత్తగా ఈ నెలంతా కాపాడాను అన్న వాళ్ళే ప్రభు బలలో చేతులు పెట్టమంటాను నా కండిషన్తో. మీరు ఎంతమంది పెట్టగలుగుతారు? ఎంతమందికి నేను ఇవ్వగలుగుతాను? మీకు అర్థమైంది నేను అన్నది? హృదయంలో ఒక వ్యక్తిని కూడా దూషించకుండా ప్రభు బల తీసుకోండి లేకపోతే తీసుకోవద్దు అని నేను అన్నాను. మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఎంతమంది తీసుకుంటారు ధైర్యంగా? మీ హృదయాలకు అప్పగిస్తున్నాను. చేతులు ఎంతమంది నేను అన్నగాని మీ హృదయాలకు అప్పగిస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రభు పాత్రలో చెయ్యి పెట్టే ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన పరిశుద్ధులుగా ఉంటేనే ఆయన శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది, ఆయన బలమేంటో మనకు అర్థమవుతుంది, ఆయన ఆలోచన ఏంటో మనకు అర్థమవుతుంది, ఆయన తలంపులేంటో మనకు అర్థమవుతాయి. అసలు ఆయనతో కనెక్టింగ్ లేకుండా మనం ఎలా విజయం పొందుకుంటాం? మనలో భయం పోవాలంటే విజయం రావాలి, అవునా? మనం గెలవాలంటే ధైర్యం రావాలి, అందులో బలం రావాలి. విజయం మనకి తటస్థించాలంటే ముందుగా మనము ఏదో ఒక ప్రయత్నం చేయాలి. ఏ ప్రయత్నం చేయకుండా మనకు విజయం వచ్చేస్తుందా? రాదు. ఏ ప్రయత్నం లేకుండానే మనకు సంతోషం వచ్చేస్తుందా? రాదు. అంటే మనం ఏం చేయాలి? ముందు ప్రయత్నం చేయాలి. అసలు ప్రయత్నమే చేయకుండా నచ్చినట్టుగా నెల మొదటి వారం వచ్చేసి ప్రభు వాళ్ళ చేతులు పెడితే దానివల్ల నీకు లాభం ఏంటి? ప్రయోజనం ఏమైనా ఉందా? నేను అడిగేది తప్పు అంటారు, లేకపోతే దేవుడి మీద మాట్లాడుతున్నాడు అంటారు. అర్థమవుతుందా? దేవుడు ఎందుకు తన విషయాలను బయలుపరుస్తాడంటే ఇదిగో ఇందాకే చదివించిన యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఇక్కడ మాట్లాడుతున్న మాట క్లారిటీగా వినండి, ప్రతి ఒక్కరూ చూడండి ఆ మాట. అందరూ బైబిల్ తీసిరా అమ్మా, పేజీ నెంబర్ చెప్పమ్మా.
96వ పేజీ క్రొత్త నిబంధన చూడండి. దాసుడు తన యాజకుడును చేయు దానిని, అమ్మ 14వ వచనం అమ్మ, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ స్నేహితుల శుభాకాంక్షల దినం అంతేనా కాదా? ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు మీ అందరికీ. నాకు చెప్పరా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ వచనాన్ని తీసుకుంటే ఒక మాట చాలా క్లారిటీగా దేవుడిచ్చాడు. ఏమిచ్చాడో మరలా చదవండి, అందరూ చెప్పండి రెండోసారి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల, మరలా చెప్పండి, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల ఎవరికి స్నేహితులంట? ఎవరికి స్నేహితులంట? దేవునికి స్తోత్రం. మరి చేస్తున్నామా? అందరూ చెప్పాలి. చేస్తున్నామా? దేవునికి ఇష్టమైన చేస్తున్నామా? ప్రతిదీ. అమ్మా, దేవునికి స్నేహితులు అయిపోయారా? అయిపోయారా స్నేహితులు? అయిపోతాం. మాట్లాడండి, దేవునితో మాట్లాడండి. ఎలా మాట్లాడతారంటే, నీకు ఇష్టమైంది చేస్తే నాకు ఎందుకు ఇవన్నీ చేయవు? నీకు ఇష్టమైంది నేను అడుగుతున్నాను, నాకు ఎందుకు ఇవ్వవు? నీతో కలిసి నేను నడుస్తున్నాను, నువ్వెందుకు నాకు కార్యం చేయవు అని ఎప్పుడు అడుగుతావంటే, నీవు ఆయనతో స్నేహ సంబంధం కలిగినప్పుడు. అర్థమవుతుందా? నువ్వు ఆయనతో స్నేహ సంబంధం కలిగినప్పుడు నువ్వు చేయగలుగుతావు, లేకపోతే ఏది కూడా చేయలేవు. నువ్వు చెయ్యాలంటే మొట్టమొదట ఆయనతో కనెక్టింగ్ ఉండాలి. అర్థమవుతుందా? ఆయనతో కనెక్టింగ్ ఉండాలంటే నువ్వు ఆయనలా మార్చబడాలి. ఆయనలా మార్చబడాలంటే ఆయన స్వభావం నీలోనికి రావాలి. ఆయన ఎలా నడిచాడో, ఎటువైపు వెళ్ళాడు, ఏ మార్గాలు వెంట వెళ్ళాడు, ఎవరితో స్నేహం చేశాడు, ఎవరితో మాట్లాడుకున్నాడు, ఎవరిని ఎన్నుకున్నాడు అని చెప్పి మనము ఆలాపన చేస్తే ధనవంతులని ఎన్నుకోలేదంట, ధర్మశాస్త్రాన్ని తెలిసిన వారిని ఎన్నుకోలేదంట, పరిసయ్యులను ఎన్నుకోలేదంట, శాస్త్రులను ఎన్నుకోలేదంట. మరి ఎవరిని ఎన్నుకున్నాడయ్యా అంటే చేపలు పట్టే వాళ్ళని ఎన్నుకున్నాడు, పన్ను వసూలు చేసే వాళ్ళని ఎన్నుకున్నాడు. ఎవరయ్యా వీళ్ళందరంటే పాపముతో నిండిపోయిన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే నువ్వేం తెలుసుకోవాలి? నీకు నచ్చే వారితో స్నేహం చేయడం కాదు, ప్రభువుకి ఇష్టమైన వారితో స్నేహం చేయాలి. ప్రభువుకి నచ్చేవారితో స్నేహం చేయాలి. ప్రభువుకి నచ్చేవారు ఎవరో? భేదవారికి నీవు గుడ్డెవ్వడం. ప్రభువుకి నచ్చేవారెవడు? భేదవాడికి అన్నం పెట్టడం. ప్రభువుకి నచ్చేవాడెవడు? అర్థమవుతుందా? వృద్ధులను ప్రేమించేవాడు. దేవునికి ఎవరిష్టమయ్యా అంటే నువ్వు ఎదురు చూడాలి. పాపులంటే ఆయనకి ఇష్టం. అరే నువ్వు నీతిమంతుడివేమి కాదులేరా అని చెప్పి వాడిని దూషించడం కాదు, వీడు కూడా నాలా మారాలి ప్రభు అని పక్కెళ్ళి ప్రార్థన చేయాలి. దేవుడు ఏం చేశాడంటే ప్రతి పాపి దగ్గరికి వెళ్ళాడు, క్షమించాడు. ప్రతి పాపి దగ్గరికి వెళ్ళాడు, తప్పును ఖండించాడు. ప్రతి పాపి దగ్గరికి వెళ్ళాడు, నువ్వు ఇక పాపం చేయొద్దు అన్నాడు. మరి నువ్వు వెళ్ళి చేస్తున్నావు? నువ్వు పాపివి, ఏమి కోపం వచ్చేస్తుంది, వీడికి కోపం వచ్చేస్తుంది, వీడు తిట్టేస్తాడు. తప్పులేదులేండి, విశ్వాసులు కొద్ది తప్పులేదు. ఈరోజు పాస్టర్ గారులకే కోపం వచ్చేస్తుంది. ఎవరికి? పాస్టర్ గారులకే కోపం వచ్చేస్తుంది. అంటే కొన్ని విషయాలు అలా జరుగుతున్నాయి. అంటే ఏ విషయంలోనైనా మనం ఏం చూపించాలి అంటే క్రీస్తు నేను ఏకమయ్యా. ఏం చేయాలి? క్రీస్తు నేను ఏకమయ్యాం. ఏకమయ్యం అంటే స్నేహితులం అంటే ఇచ్చేవాడు కానీ తీసుకునేవాడు కాదు. అర్థమవుతుందా? దేవుడు ఇచ్చేవాడు కానీ తీసుకునేవాడు కాదు. ఆయన నీ దగ్గర తీసుకుంటే ఆ బంగారం అంతా ఏం చేసుకుంటాడు? ఆయన కాలు కింద వేసి తిరుగుతున్నాడు, కిరీటంలో ఎట్టుకుని తిరుగుతున్నాడు, వస్త్రాల మీదే బంగారం ఉంది. అదంతా ఏం చేసుకుంటాడు? నీకు ఇవ్వడానికి ఆ బంగారం అంతా ఒంటి మీద వేసుకుని తిరుగుతున్నాడు. నువ్వేమో ఏం చేస్తున్నావు? యేసు నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు యేసు. ఎప్పుడు? నెలలో మొదటి ఆదివారం. మరలా యేసు రక్తము కన్నీళ్ళు కారుతూనే ఉంటాయి. ఎందుకని? యేసయ్య పడిన శ్రమలు అలా గుర్తొస్తూ ఉంటాయి మోకాళ్ళు అనగా. అయితే దేవుడు అన్నాడు, నువ్వెన్ని చేసినా నా రక్తం నిన్ను శుద్ధీకరిస్తుంది. నువ్వెన్ని పొరపాట్లు చేసినా నేను నిన్ను కడుగుతాను. నీకెందుకు అవకాశం ఇస్తున్నానంటే నువ్వు నాతో స్నేహం చేయాలి. మొట్టమొదట నేను ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని నెలలైనా నీలో క్రొత్తదనాన్ని ఎందుకు మాట్లాడిస్తున్నానంటే నువ్వు నాతో ఉండాలి. కానీ దేవునితో ఉంటున్నామా? విడిచిపెట్టేస్తున్నాం.
అందుకని దేవుడు అన్నాడు, నీవు నా ఆజ్ఞలు అంటే నాకు ఇష్టమైన వాటిని ఎరిగి ఉంటే నీవు నాకు, చెప్పండి, దేవునితో స్నేహం చేయడం ఎంత ఇష్టమో తెలుసా? దేవునితో కలిసి ఉండడం ఎంత అదృష్టమో తెలుసా? దేవుని నమ్మి బ్రతకడం అంటే ఎంత కృపో తెలుసా? కానీ మనకు ఉంటుందా? ఉండాలి. ఎందుకని? ప్రతి గడియలో దేవుని కొరకు స్మరించండి. మీరు ఏం చేయొద్దండి, పాటలు పాడండి రోజంతా. అసలు మీ హృదయం ఎంత తేలిగ్గా ఉంటుంది, మీ హృదయం ఎంత సంతోషంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? స్తుతుల పైన కూడా ఆసీనుడై ఉన్నాడు ఆయన. 24 పెద్దలతో నిత్యము స్తుతి ధూపం పలుకుతూనే ఉన్నారంట వాళ్ళు. అర్థమవుతుందా? నువ్వేం ప్రార్థన చేయొద్దు, పోనీ పాటలు పాడే నీకున్న సమయాన్ని బట్టి. కానీ మోసం మట్టికి చేయొద్దు, కానీ ద్వేషం మట్టికి పెట్టుకోవద్దు, కానీ అహంకారం మట్టికి పెట్టుకోవద్దు, కానీ స్వార్థం మట్టికి పెట్టుకోవద్దు. నీ హృదయంలో అహంకారమైన బుద్ధిని మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకు? ఇది దేవునికి విరుద్ధమైనది, దేవునికి ఇష్టము లేనిది, దేవుని చిత్తములు అసలు ఆలోచనే లేదు. మరి మనం ఏం చేస్తున్నాం? దేశముతో నిండిన ఉందా ఈ లోక ప్రేమ? ఉందా? ద్వేషంతో నిండిన ప్రేమ ఉంటే ఈ లోకమే. అర్థమవుతుందా? అక్కడ కిందకి వెళ్తే 17వ వచనం చదవండి. ఆ కిందకి యోహాను సువార్త. ఏం చేస్తున్నాడంట? ఒకరినొకడు ప్రేమింపవలెనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపిస్తున్నాను, అంటే అమలు చేస్తున్నా. అంటే మనం ఏం చేయాలి? ప్రేమ ఏం చేయాలి? ఒకరి మీద ఒకరము ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకని? నువ్వు ప్రభు బలలో చేతులు పెడుతున్నావు, నువ్వు రొట్టె విరుపులో పాలు పంపులు పొందుతున్నావు, క్రీస్తు రక్తం ఏంటో నీకు తెలుసు, బాప్తీసం ఎందుకు తీసుకున్నావో నీకు తెలుసు, రక్షణ ఎందుకు పొందావో నీకు తెలుసు, మరలా పాపంలో పడిపోకూడదని నీ దేవుని చిత్తాన్ని కనుగొని బాప్తీసం పొందావు, మరలా శాపాలు మోసుకోకూడదని దేవుని చిత్తంలో ప్రభు రొట్టెలో చేతులు పెడుతున్నావు. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రేమను చూపించాలి. ఈ ప్రేమ ఎక్కడి నుంచో రావాలి? పరలోకం నుండి రావాలి. పరలోకం నుంచి వచ్చిన ప్రేమ ఏం చేస్తుందంటే అందరినీ దగ్గర చేస్తుంది, అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోతుంది, అందరితో సమాధానంగా ఉంటుంది, అందరికీ మేలు చేయాలని ఇష్టపడుతుంది, కీడు ఎంత మాత్రమును పెట్టడానికి ఇష్టపడతారు. మీరు దేవుని సంబంధులైతే అలాగే ఉండబోతారు. అర్థమవుతుందా? ఎందుకు ఇవన్నీ అంటే, నేను చేస్తున్నానంటే నేను చేసే దేవుడు నాకు నేర్పిస్తున్నాడు, నేను చేయడం బట్టే వాక్యం నాకు అర్థమవుతుంది, నేను చేయడం బట్టే దేవుడు నాకు తెలియజేస్తున్నాడు. చెయ్యకపోతే ఈ వాక్యాన్ని మీకు చెప్పే లాభము అసలు నువ్వు ముందు పాటించరా అంటాడు దేవుడు. నువ్వు వాళ్ళకి ప్రకటిస్తున్నావు, నువ్వు ముందు ప్రకటించిన తర్వాత కాదు, అసలు నువ్వు ముందు మారిన తర్వాత ఇవి ప్రకటించి అంటాడు దేవుడు. ఇప్పుడు ప్రకటించేలాగా జ్ఞానం ఇస్తున్నాడంటే మనం ఏం చేస్తున్నామంటే ఆయనకి లోబడి బ్రతుకుతున్నాం. అందుకని సంఘాన్ని కూడా సేవకుడు ఎలా నడిపిస్తాడంటే జీతం తీసుకునేవాడిగా నడిపించడం, వాడు జీతాన్ని పెట్టైనా పోషించేలాగా ఉంటాడు. అర్థమవుతుందా? సంఘంలో ఏం కావాలి అంటే ఆత్మల సంపాదన కావాలి, కానీ వచ్చే ధనమైన సంపాదన అవసరంలా. నా పెట్టి మీద వేస్తే కనీసం ₹1 కూడా నేను తీసుకుంటానా? తీసుకోలేను. ఎందుకని? అది నాతో రాదు. అర్థమవుతుందా? పువ్వు లాంటిది జీవితం వాడిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది, ధనమున్నదని నీవు బ్రతికిన గాని, కాలాన్ని గడిపిన గాని, ధనమున్నదని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా, తజు తెలుసా, డబ్బు నిన్ను తక్షించదు తెలుసా, జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా, వాడిపోయి రాలక ముందే ఎత్తి పారవేయక ముందే, వాడిపోయి రాలక ముందే ఎత్తి పారవేయక ముందే, కళ్ళు తెరుచుకోనేస్తమా ప్రభుని చేరు మిత్రమా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఈ లోకాన్ని మరిచిపోతే పరలోకం అర్థమవుతుంది. అర్థమవుతుందా?
ఈ లోకాన్ని నువ్వు మర్చిపోతే పరలోకం అర్థమవుతుంది. అసలు ఈ లోకాన్ని పెట్టుకుని పరలోకాన్ని అర్థం చేసుకోవాలంటే అర్థమవుదు, చాలా గజిబిజిగా ఉంటుంది. ఈ లోకంలోనేమో శరీర సంతోషం, ఎంత సంతోషం ఉంటుందంటే శరీరానికి చాలా సంతోషం ఉంటుంది. చూడండి, డబ్బు ఉన్నప్పుడు ఒక సంతోషం, అప్పుల్లో ఉన్నప్పుడు ఒక సంతోషం, లేనప్పుడు ఒక సంతోషం. ఈ రియాక్టలు అంటే చాలా రకాలుగా సృష్టి అనమాట ఇది. అయితే నువ్వు పరలోకం మీద ఆశ పెడితే ఒకటే సంకల్పం, నా దగ్గర ఏమీ లేదు, ఏమీ లేకుండా వచ్చాను, ఏమీ లేకుండా వెళ్ళిపోతాను. పరలోకం నేర్పించేది ఏంటి అంటే ఈ లోకంలో నీకు ఏది లేదురా, నువ్వు యాత్రికుడివే, యాత్రికుడివే. నీ ప్రయాణం ఎక్కడ, నీ కారు ఆగిపోతే అక్కడే, నీ కారుకి ఎక్కడ డ్యామేజ్ అయితే అక్కడే. అర్థమవుతుందా? నీ కారు బాగుందని చెప్పే, కారు అంటే 4 చక్రాలు ఉంటాయి, మనకు కూడా 4 చక్రాలు ఉన్నాయి. చేతులు ఉన్నంతకాలం ఊపుతూ తిరుగుతాం, కాళ్ళు అంతకాలం ఊపుతూ తిరుగుతాం. బలమంతా పోయి మంచాన్న పడ్డ తర్వాత పరిగెడతామా? పరిగెట్టలేం. అప్పుడు దేవుడు అంటే కుదరదు, ఇప్పుడు దేవుడు కావాలి. అర్థమవుతుందా? అప్పుడు దేవుడు అంటే కుదరదు, ఇప్పుడే దేవుడు కావాలి. ఎందుకు? నువ్వు మోకాళ్ళ అంటే దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు చేతులు ఎత్తితే దేవుడు నీ చేతులు ఎత్తిన ఆ స్తోత్రాలను చూడాలని ఇష్టపడుతున్నాడు. నీ హృదయంలో నుండి వెళ్ళే ఆ స్తుతి కీర్తనలు దేవుడు వినడానికి ఇష్టపడుతున్నాడు. మంచాన్న పడిపోయిన తర్వాత దినమున్నదని అంటే పాడితే ఎత్తడా? వింటాడా దేవుడు? ఎండో. మరి ఎందుకని? నీకు స్వరం రాత్రి పాడాం, స్వరము ఉన్నంత వరకు పాడలేదు. అర్థమవుతుందా? అంటే మనం ఏం చేయాలి అంటే క్రీస్తుని మనతో అంట కట్టుకోవాలి, లేకపోతే ఆయనతో మనం అంట కట్టబడాలి. అర్థమవుతుందా? అందుకనే మీరు నా ఆజ్ఞలు మొదటి వెతకండి, నేను నీకు స్నేహితుడిగా మారిపోతాను. అందుకని అంటాడు చూడండి, కిందకి వెళ్తూ ఒకరినొకరిని ప్రేమించమన్నాడు. మరలా 19వ వచనంలో ఏమన్నాడు చూడండి, చూడండి. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పాటు చేసుకున్నాను, అందుచేత లోకము మిమ్మల్ని, దేవునికి స్తోత్రం. ద్వేషించకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు, అదే చెప్తుంది వాక్యం. ద్వేషించకపోతే క్రైస్తవుడు కాదు. నీ మీదకి హింస రాకపోతే, నీ మీదకి బాధ రాకపోతే నువ్వు నిజంగా దేవుని బిడ్డ కాదు. నీ మీద కష్టాలు వస్తున్నాయా, నీ మీదకి బాధలు వస్తున్నాయా, నీ మీదకి అవమానాలు వస్తున్నాయా, ఇంటివారే దూషిస్తున్నారా, ఇంటివారే అబద్ధం ఆడుతున్నారా, ఇవన్నీ దేనికయ్యా అంటే నువ్వు నీతిగా ఉండడం వాడికి నచ్చలేదు. ఎవడికి? సాతానిగడికి నచ్చలేదు. అందుకనే వాడు నిన్ను డైరెక్టర్ పడగొట్టలేక బయటోళ్ళని ఎంచుకున్నాడు. పేతురు మీదకి బయటోళ్ళు వచ్చారా, ఇంట్లో వాళ్ళు వచ్చారా? బయటోళ్ళు వచ్చారు. 12 మంది అపోస్తలులను బయటోళ్ళు చంపారా, ఇంట్లో వాళ్ళు చంపారా? బయటోళ్ళు చంపారు. అంటే ఏం జరుగుతుందయ్యా అంటే నువ్వు దేవుని బిడ్డవైతే నీ మీదకి కష్టాలు వస్తాయి. అర్థమవుతా? నా నిమిత్తం కష్టాలను, నిందలను, అవమానాలను సహించండి, అవన్నీ వస్తాయి అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు భరించాలా, కష్టాన్ని చూసి పారిపోవాలా? చెప్పాలి. భరించుతున్నారా, కష్టాలు పడుతున్నారా, లేకపోతే ఎదిరిస్తున్నారా? సంఘంగా అందరిని అడుగుతున్నాను. సంఘము త్రోవ సరిగ్గా లేకపోతే, కాపరి సరిగ్గా లేకపోతే మీ ఇష్టమేటి వెళ్ళిపోయినా నేను పట్టించుకోను. నేను కండిషనల్గా ఉన్నప్పుడు మీరు కరెక్ట్గా లేకపోతే బాగా పట్టించుకుంటాను. అర్థమవుతుందా? దేవుడు ఒక పాత్రని చేతిలో పెట్టాడు. ఈ పాత్రని మహిమ పాత్రగా మార్చాలంటే చాలా కష్టపడాలి. కన్నీళ్ళు కార్చాలి, ప్రార్థనలు చేయాలి, ఉపవాసాలు ఉండాలి, జాగారాలు చేయాలి. అంత ప్రయత్నం చేస్తే తప్ప ఇంత వాక్యం మీ దగ్గరికి రాదు. వస్తుందా? రాదు. అర్థమవుతుందా? అందుకని ఎలా పడితే అలా చెప్పేసే జీతగాడిని కాదు నేను, పరలోకానికి చేర్చే జీతగాడిని. పరలోకమందున్న ఆత్మలను ఎలా సంపాదించాలో నేర్చుకునే జీతగాడిని. అర్థమవుతుందా? అందుకని మీరు ఏం చేయాలి అంటే ఇదిగో దేవుడు అంటున్నాడు, మీరు లోకమును స్నేహించిన వారైతే లోక సంబంధులు, మీరు దేవునిని ప్రేమించిన వారైతే నా స్నేహితులు అంటున్నాడు. లోకం ఏం చేస్తుందంట? మిమ్మల్ని ద్వేషిస్తుంది. అందుకని మీరు చేయవలసింది ఏంటి అంటే దేవుని విషయంలో మీరు జాగ్రత్తగా లేకపోతే సుమా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఎన్నిసార్లు చెప్పాను? ఆల్రెడీ 3వ నెల కాడ నుంచి మీకు చెప్తున్నాను, మీరు దేవునిలా మారండి, దేవునిలా మారండి, దేవుని మారండి. ఈరోజు 8వ నెల వచ్చేసింది, ఇంకా మీలోనికి క్రీస్తు రాలేదంటే మిమ్మల్ని ఏమనాలి? ఏమనాలి చెప్పాలి. సొలొమోను ఏమన్నాడు? మాట వినని కుమారులకి ఏం వాడమన్నాడు? బెత్తం వాడొచ్చు అంటారు మరి తండ్రి, చెప్పాలి. ఇంకొకసారి మీ తలకాయలు ఇలా ఇవ్వకూడదు.
నేను చేశానని ఇళ్ళవ్వగాలి. ఏం చేయాలి? నేను యేసుక్రీస్తుని పోలి నడవట్లేదు అనకూడదు, నేను నడుస్తున్నాను అనాలి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు మనతో ఉంటే చాలా సంతోషం ఉంటుంది. యేసుక్రీస్తు మనతో ఉంటే చాలా ఆనందం ఉంటుంది. యేసుక్రీస్తు మనలో ఉంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. యేసుక్రీస్తు మనలో ఉంటే చాలా ఆశ్చర్యాలు జరుగుతాయి. యేసుక్రీస్తు మనలో ఉంటే నువ్వు అడిగే కార్యాలు చూస్తావు, అడిగిన కార్యాలు జరగడం చూస్తావు. యేసుక్రీస్తు నీలో నుండి సహవాసం చేస్తే నీకు ఏది ఇష్టమో అడగక ముందే మీ తండ్రికి నీ హృదయంలో ఉన్న తెలిసిపోద్ది. అర్థమవుతుందా? అందుకనే చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనం అనుకుంటా. నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనమా? కరెక్ట్ పాయింట్, కరెక్ట్ వచనం తీస్తాను, చదవమ్మా. సాగిలపడి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం అర్థమైందని వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమర్థమైంది? ఏమర్థమైంది? అక్కడ నేను చదువుతున్నాను చూడండి. అంతలో యెహోవా మోషే దగ్గరకు వచ్చాడు. మోషేతో దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు నాకు ఎందుకు మొర్ర పెడుతున్నావు? ఏమన్నాడు? నీవు నాకు ఎందుకు మొర్ర పెడుతున్నావు అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు? మోషే దేవుని ఇష్టాన్ని చేస్తున్నాడు, మోషే దేవునికి నచ్చిన ప్రజలను నడిపిస్తున్నాడు, మోషే దేవుని పనిలో భాగస్థుడిగా ఉన్నాడు, అనేక మంది ప్రజలను హింస పెడుతున్న బానిసత్వంలో నుంచి వారిని తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు మోషే యెహోవా దగ్గరికి వెళ్ళి మెరపట్టడానికి వెళ్తే నీవు నాకు ఎందుకు మొర్ర పెడుతున్నావు అన్నాడు. అంటే సర్వ అధికారం ఏం చేశాడంటే మోషేకి ఇచ్చేశాడు. మోషే ఏది జరిగితే అది జరుగుతుంది, ఏది చెప్తే అది జరుగుతుంది. కానీ మోషే ఆలోచన ఏముందో తెలుసా? సముద్రమును చూసినప్పుడు ఆగిపోయాడు. ఎక్కడ ఆగిపోయాడు? సముద్రమును చూసినప్పుడు ఆగిపోయాడు. కర్రని నీటిలో కొడితే రక్తమైపోయింది. దేవుడు పలకమన్న పాట మరితే ఏమైపోయింది? ప్రతి 9 కార్యాలు జరిగిపోయినాయి. ఇప్పుడు సముద్రము దగ్గరికి వచ్చేటప్పటికి మోషేలో ఏమొచ్చిందంటే అభ్యంతరం వచ్చింది. ఇప్పుడు ఇది సాధ్యమా అసాధ్యమా చెప్పాలి. దేవుడు మోషేతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసు? మీరు బాగా గుర్తిస్తే, నీవు నాకెందుకు మొర్ర పెడుతున్నావు? నీకు అప్పగించిన పని చేసుకుంటూ వెళ్ళిపో, నీకు ప్రతి అధికారాన్ని ఇచ్చేసాను, నీ ముందు సముద్రము కూడా తల వంచుతుంది. నువ్వు అర్జెంటుగా నా దగ్గర మొరపెడతాం మానేసి సముద్రము దగ్గరికి వెళ్ళి నీ చేతిలో ఉన్న కర్రను చూపించన్నాడు. అర్థమవుతుందా? ఏం చెప్పాడు? అర్జెంటుగా నువ్వు సముద్రము దగ్గరికి వెళ్ళి నీ చేతిలో ఉన్న కర్రను ఏం చేయమన్నాడు? ఎత్తి చూపించమన్నాడు. అందుకని అన్నాడు చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అంతలో యెహోవా మోషేతో ఏమన్నాడు చూడండి, నీవు ఎలా నాకు మొర్ర పెడుతున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పు. ఎక్కడికి సాగమన్నాడు? అర్థమవుతుందా? మోషేకి ఆలోచన తట్టల. దేవుడు నీకు సర్వాధికారం ఇస్తాడు. నువ్వు దేవుని చిత్తాన్ని చేయగలిగితే, దేవుని విషయాలకు లోబడితే, దేవుని ఆలోచనలకు లోబడితే, యేసుక్రీస్తులా నీవు బ్రతకడం ప్రారంభిస్తే, ఇదిగో లోకాన్ని చూశాడు కానీ మోషే దేవుని కార్యాలను మర్చిపోయాడు. నువ్వు దేవుని కార్యాలను చూడగలిగితే నీ ముందు ఎంత పెద్ద సముద్రం ఉన్నా నీ విశ్వాసమును బట్టి 2 పాయలైపోద్ది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? దేవుని వాక్యం నీకు ధైర్యం తెచ్చేది కానీ భయపెట్టేది కాదు. దేవుని వాక్యం నిన్ను నిలబెట్టేది కానీ పడగొట్టేది కాదు. దేవుని వాక్యం నీ జీవితాన్ని మార్చేది కానీ మార్చనిది కాదు. ప్రతి విషయంలో నీవు బాగుపడాలి, ప్రతి విషయంలో నీవు మార్పు చెందాలి, ప్రతి విషయంలో యేసుక్రీస్తు స్వభావాన్ని ధరించుకోవాలి అంటే నువ్వు ఏం చేయాలి అంటే ముందు ఆయన చేసిన ఇష్టాలు ఏమిటో నేర్చుకోవాలి. ఆయన చేసిన కార్యాలేంటో తెలుసుకోవాలి. ఆయన ఇష్టపడిన జనమెవరు, ఆయన చేసిన అద్భుతాలు ఏంటి, ఆయన ఎలా చేశాడు, ఏ విధంగా చేశాడు, ఏ పరిస్థితిలో చేశాడు, ఏ విధానాన్ని బట్టి చేశాడు, ఎవరి విశ్వాసాన్ని బట్టి కార్యాలు చేశాడు, ఎవరి అవిశ్వాసాన్ని బట్టి ఆపేశాడు, ఇవన్నీ నువ్వు తెలుసుకోగలిగితే యేసుక్రీస్తు నీతో పాటు సహవాసం చేయడం ప్రారంభిస్తాడు. ఈరోజు నీలో ఏముంది? ప్రభు బల్లో చేతులు పెడుతున్నావు, మారిపోతున్నావు.
మరలా మొదటి వారం వచ్చేటప్పటికి పరుగున వస్తున్నావు, పెడుతున్నావు. ఈ 3 వారాల్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? సాతాను నిన్ను వాడుకుంటుంది. ఈ 3 వారాల్లో సాతాను ఏ రీతిగా వస్తుందో తెలుసా? కోపం ద్వారా వస్తుంది, శాపం ద్వారా వస్తుంది, నోటంట శపితమైన మాటలు తీసుకొస్తుంది, ఇంకొకరిని ద్వేషించే రాళ్ళు వేస్తుంది, ఇంకొకరిని అసహించుకునే విషయాలు తీసుకొస్తుంది, ఇంకొకరిని మోసం చేసే విధానాన్ని తీసుకొస్తుంది. ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి కావు. దేవుడు ఒక మాట అన్నాడు, నేను కూడా రీసెంట్గానే ఎవరో చెప్తే విన్నాను, థమ్సప్లో ఆల్కహాల్ కలుస్తుంది అన్నారు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? ఆల్కహాల్ కలుస్తుంది కదా థమ్సప్లో. ఇప్పుడు మనం ఏం చేయాలి? థమ్సప్ని, సంఘానికి ఇదే హెచ్చరిక, మనం ఏం చేయాలంటే థమ్సప్ మానేయాలి. తాగడానికి లెమ్కా ఉంది, స్ప్రైట్ ఉంది, ఇంకా మజా ఉంది, కావలసిన మిరుండా ఉంది. మీరు కూడా కంకర్రాలు కలిపేసుకుంటే మిరుండ తాగిన పర్వాలేదు, అసలు మిరుండ తాగొద్దు, అది కడుపు కట్టేస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నేను నేర్చుకున్న విధానం రీసెంట్గానే కాబట్టి ముందుగానే చెప్పేస్తున్నా, థమ్సప్ అనేది తాగడం దేవునికి ఇష్టమైనది కాదు. ఎందుకని? దేవుడు చెప్పాడు, ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మంచివో, ఏవి చెడ్డవో ప్రతిదాన్ని పరీక్షించి తీసుకోమన్నాడు. కాబట్టి ఇంతవరకు మనకి తెలియదు కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాని విషయంలో దూరంగా ఉండాలి. ఆల్కహాల్ అయింది ఏదైనా మనము తీసుకోవచ్చు. కాబట్టి వైద్యులు కూడా ఆల్కహాల్ యూజ్ చేయమంటారు కదంటే, వాళ్ళ సిస్టంలో యూజ్ చేసినప్పుడు అది దేవుని చిత్తం, కానీ మనం సొంతంగా దేనిని కూడా తీసుకోకూడదు. కాబట్టి ఇది కూడా హెచ్చరిక. ఇప్పుడు మనం ఎక్కడ ఆగిపోయామంటే, ఇదిగో మోషే సముద్రం దగ్గర ఆగిపోయాం. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మోషేను చూసి, మన జీవితంలో ఏది ఎదురొచ్చినా భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నంత వరకు సముద్రమైనా నీ ఎదుట లోబడవలసిందే, ఆకాశమైనా నీ ఎదుట లోబడవలసిందే, ప్రకృతి అయినా నీ ఎదుట లోబడవలసిందే. ఎందుకని? దేవుడు చేసే గొప్ప కార్యాలు అలాగే ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలంటే, అన్యుల కళ్ళు తెరిపించేలాగా మన అద్భుతాలు దేవునికి పరిచయం చేయాలి. దేవుడు మనకి పరిచయం చేసే అద్భుతాలను లోకానికి పరిచయం చేయాలి. అలా ఉండాలంటే మొట్టమొదట మనం ఏం చేయాలంటే దేవునిలా మార్చబడాలి. అందుకనే దేవునిలా మార్చబడాలంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఎఫెసీ పత్రిక చూడండి, యెషయా 43:13 చూడండి. యెషయా 43:13. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, చూడండి, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడును లేడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడెవడు? దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? దేవుడు కార్యము చేయగా అడ్డుపడేవాడు ఎవడైనా ఉన్నాడా? అర్థమవుతుందా? దేవుడు కార్యము చేయగా అడ్డుపడేవాడు ఎవడు కూడా లేడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని విషయాలను కనిపెట్టండి, సంఘముగా కూడండి, కుటుంబముగా కూడండి, లేకపోతే ఒక్కరిగా ప్రార్థన చేయండి. దేవుని విషయాలను తెలుసుకోండి, దేవుని మాటలను తెలుసుకోండి, దేవుని ఉద్దేశాలను తెలుసుకోండి, దేవుని అనుభవాలను తెలుసుకోండి. ఏదో ప్రభు వలన చేతులు పెట్టేస్తున్నామంటే కాదు, కానీ ప్రభువులా మార్చబడడానికే నువ్వు అందులో చేతులు పెడుతున్నావు, ప్రభువులా నీ జీవితం అర్పించుకోవడానికే నువ్వు దానిలో చేతులు పెడుతున్నావు. అందరి సంఘాల్లో అలా తీసుకుని అలా మాట్లాడేస్తున్నారంటే ఈ సంఘంలో కుదరదు. ఎలా మడితే అలా మాట్లాడితే కుదరదు, ఎలా మడితే అలా నడిస్తే కుదరదు, ఎలా మడితే అలా ప్రవర్తిస్తే కుదరదు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే ప్రభు బలలో చేతులు పెట్టు, పరలోకం ఏంటో నీకు అర్థమవుతుంది. లేదు నా ఇష్టానుసారంగా మాట్లాడి నా ఇష్టానుసారంగా బ్రతికి వచ్చి చేతులు పెట్టేస్తానంటే మనుషులను పోగేసుకునేది కాదు ఈ సంఘం. ఇది ఇద్దరు ఉన్న పరలోకానికి తీసుకువెళ్ళాలనే సంకల్పంతో జయిస్తున్న సంఘముగా దేవుడు అప్పగించాడు. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటి అంటే క్రీస్తును నీలోనికి తీసుకురావాలి, క్రీస్తు నీలో రావాలి. క్రీస్తు నీలో రావాలంటే నువ్వు ఆయనలో మార్చబడాలి. ఆయనలో మార్చబడాలంటే ఆయనకి ఇష్టమైన లిస్టునంతా తయారు చేయి, ఆయనకి ఇష్టమైన ఆలోచన అంతా తయారు చేయి. అప్పుడు నువ్వేమవుతావంటే ఆయనలా మార్చబడడానికి దేవుడు గొప్ప కృపను మన మీదకి తీసుకుని వస్తాడు. అందుకని లోక స్నేహితులతో వెంబడిస్తుంది, కానీ నా స్నేహితులు మాత్రం ద్వేషించబడతారు, నన్ను ప్రేమిస్తున్నారు కనుక అన్నాడు. ఈరోజు నువ్వేం చేయాలి? దేవుని ఆజ్ఞలేంటో తెలుసుకోవాలి, దేవుడు ఆజ్ఞాపించిన విషయాలేంటో తెలుసుకోవాలి, దేవుని ఆలోచనలో ఉన్న విధానం ఏంటో తెలుసుకోవాలి. ఆయన ఎలా రాబోతున్నాడో కనిపెట్టే దినాల్లో ఉంటే అజ్ఞానుల వలె లోకం చుట్టూ తిరిగితే నీకు బయట వాళ్ళకి తేడా ఏంటి?
నీ వినే వాక్యానికి, నీ వినని వాక్యానికి, వినలేని వాక్యాలు వేరేలా ఉన్నా వినే వాక్యం నీకు ధైర్యం ఇస్తుంటే, వినే వాక్యం దేవునితో సహవాసం చేయమంటే, వినే వాక్యం నీ జీవితాన్ని కట్టుకోమంటే, వినే వాక్యం నీ జీవితంలో వెలుగును తెచ్చుకోమంటే, ఇంకా చీకటి బ్రతికే కావాలని లోకం చుట్టూ తిరిగితే నీ స్నేహం ఎవరితో చేస్తున్నట్టు? లోకంతో చేస్తున్నావు నీ స్నేహం. దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చాలా విలువైనది. నేను కార్యం చేయగా అడ్డుపడేవాడు ఎవడలేడు. నీ కార్యం ఆగిపోతుందంటే నువ్వు లోకం చుట్టూ తిరుగుతున్నావు. నీకు జరగవలసిన మేలు రాకుండా ఆగిపోతుందంటే నువ్వు లోకం చుట్టూ తిరుగుతున్నావు. నీకు చేయవలసిన అద్భుతాలు దేవుడు చేయకుండా ఆపేసాడంటే నువ్వు లోకం చుట్టూ తిరుగుతున్నావు. ముందు నజరేయుడైన యేసుక్రీస్తుని నమ్మడం ప్రారంభించు. పరిశుద్ధాత్మ శక్తిని ఆహ్వానం పలకడం ప్రారంభించు. అప్పుడు నువ్వేమవుతావంటే రగిలించబడిన ఒక యుద్ధ సూర్యుడిలా మార్చబడతావు. నీ వయసును బట్టి దేవుడు చూడడు నిన్ను. నీ వయసును బట్టి దేవుడు నిన్ను గమనించడు. నీ వయసును బట్టి నీ జీవితాన్ని దేవుడు చూడడు. నీ ఆకలి దెబ్బలను చూడడు. నువ్వు ఆయన కొరకు ఎంత ఆరాటం పడుతున్నావో దాన్ని మాత్రమే దేవుడు చూస్తాడు. అందుకని మీరు ఏం చేస్తారో తెలియదు కానీ పరిశుద్ధమైన పాత్రలో చేతులు పెడుతున్నప్పుడు మీరు కూడా పరిశుద్ధులుగా చేతులు పెట్టాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? ఎంతమందికి ఆకలేస్తున్నాయి? గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరూ వాక్యం వింటున్నారని అర్థమైంది. అయితే నేను ముగించేస్తాను. ఎఫెసీయుల పత్రిక చూడండి. 5 నిమిషాల్లో నేను ముగించి మనం ప్రభు బల్లోనికి వెళ్దాం. ఎఫెసీయులకు 3వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి. సమయం లేదు కనుక. సారీ 3వ వచనం కాడి నుంచి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క 1వ అధ్యాయం. తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఏదిస్తాడంట? అందరూ చెప్పండి, ఏది ఇస్తారంట? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఎక్కడి నుంచి ఇస్తాడంట? పరలోకంలో నుండి అంటున్నాడు. అక్కడ పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అర్థమవుతుందా? మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తానంటే దేవుడు పరలోక ఆశీర్వాదాల్లో మీరు బలపడాలని. మీరు లోక సంబంధమైన వాటి కోసం వెతకొద్దు. లోక సంబంధమైన ఒక రోజు ఉంటే, ఒకరోజు పెరిగితే, ఒకరోజు డౌన్ అయిపోతాయి. కానీ పరలోక సంబంధమైన విషయాల్లో నువ్వు తలపోసుకుని బ్రతికితే నువ్వు నిత్యము ఆశీర్వదించబడతావు. ఎందుకు ఈ దినాన్న దేవుడు మనతో మాట్లాడాడు? ఎందుకు దేవుడు మనకి ప్రతి విషయాన్ని తెలియపరుస్తున్నాడు? నువ్వు ఎలా ఉండాలో దేవుడు ఎందుకు అడుగుతున్నాడు? నువ్వు ఎలా నడవాలో ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు? నువ్వు ఏ విషయంలో జీవితం కట్టుకోవాలని ఆశపడుతున్నాడో అర్థం చేసుకోండి. దేవుడు నిన్ను ఆయనలా చూసుకోవాలని ఇష్టపడుతున్నాడు. నీవు ఆయనలా మారడానికి ప్రయత్నం చేస్తే నీతో స్నేహం చేయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచన చేయడాయన. నీతో ఉండడానికి ఒక్క క్షణం కూడా ఆలోచన చేయడు. నీ శరీరం మీద నీకు మక్కువే లేకుండా చేసేస్తాడు. నీ శరీర బంధకాల మీద ఏ బలహీనత లేకుండా చేసేస్తాడు. అందుకని ఈరోజు సంతోషంగా ఆరాధన ఎందుకు చేశానో తెలుసా? దేవుని కృపలో వర్ధిల్లుతుంటే ఎంత ఆనందం ఉంటుందో, పరలోక సంబంధమైన ఆరాధన ఎంత ఆనందంగా ఉంటుందో ఈరోజు మనం చూడాలని దేవుడు ఆ పాటలను చూపించాడు. ఇదివరకు మనం ఎప్పుడు కూడా ఆ పాటల్ని ఆరాధించలేదు. నేను కూడా ఎప్పుడు కూడా పాడలేదు ఆ పాటలు. కానీ దేవుడు మనకి ఆరాధనలు అంత గొప్ప ఆనందాన్ని ఇచ్చాడు. ఇప్పుడు పరలోక సంబంధమైన విషయాల్లో మనం తలపోసుకుని బ్రతికితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటో మనకు అర్థమవుతాయి. అందుకనే మనం ఏం చేయాలి చెప్పాలి? దేవునితో స్నేహం చేయాలి, దేవునితో సహవాసం చేయాలి. ఆయన పరిశుద్ధమైన ప్రభు రొట్టె ఎలా అయితే ఉందో, ప్రభు ద్రాక్షారసం ఎలా ఉందో, అదే రీతిగా మనం కూడా ఏం చేయాలంటే ఆయనలా మార్చబడ్డానికి పరిశుద్ధులుగా మార్చబడాలి. కాబట్టి ఈ దినాల్లో ఏం కావాలి? సంఘానికి మెలకువ కావాలి. మీరు వస్తారు రారని నేను చెప్పట్లేదు, కానీ వచ్చే ప్రతి ఒక్కరికి ఒక విషయం చెప్తాను. ప్రతి ఒక్కరూ సిద్ధపడండి, ప్రతి ఒక్కరూ మెలకువతో ఉండండి. ఏ సమయాన్న ఏ విపత్తు మన మీద పడుతుందో తెలియదు. ఎవరు అడ్డముగా వచ్చి మనల్ని నాశనం చేస్తారో తెలియదు. చూడండి, మార్నింగ్ వెళ్తుండగా వాళ్ళు రాంగ్ రూట్లో వచ్చి గుద్దేసి వెళ్ళిపోయారు. కనీసం మేము పడ్డామంటే చూడని లేపకుండా వాళ్ళు పరారైపోయారు మేము పడ్డం చూసి. అంటే ఎందుకంటే ఏ సమయాన్న ఏది సంభవిస్తుందో నీకు నాకు ఏమాత్రం తెలియదు. కాబట్టి ఏ రహస్యమందు అపవాది పొంచి ఉన్నాడో,
ఎక్కడ వాడు దారి పొడుగున మనల్ని కీడు చేయడానికి ఎదురు చూస్తున్నాడు, వీటన్నిటి నుంచి బయటపడిపోయి పరలోక ఆశీర్వాదాల కోసం ఎదురు చూడండి. అట్టి కృప మనందరికీ దేవుడు, మన కుటుంబాలకి దయచేయనుగాక. ప్రతి ఒక్కరూ చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రభు వల్లనికి వెళ్ళిపోదాం. మోకరించండి. యేసుక్రీస్తు మనలో ఉండాలి, ఆయనలో మనం బ్రతకాలి. నీ జీవితం నథింగ్ అనుకుంటే ఏమీ లాభం లేదు. నీ జీవితం నథింగ్ అనుకుంటే ఏ లాభము లేదు. కేవలం మనము దేవుని చిత్తాన్ని కనుగొనవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేయబోతుండగా నువ్వు ఏ లోపంతో ఉన్నావో, ఏ బలహీనతతో ఉన్నావో, ఏ ఇబ్బందులతో ఉన్నావో, ఏ సమస్యలతో ఉన్నావో, ఏ కష్టంతో ఉన్నావో, దేనిని జయించలేకపోతున్నావో, ఒక్క 2 నిమిషాలు నువ్వు ప్రార్థన చేసుకో. మన శరీరాన్ని మర్చిపోయి దేవునికి ఇష్టమైన వారిగా ఉందాం. మన దేహాన్ని మర్చిపోయి దేవునికి నచ్చే రీతిగా నన్ను మార్చు ప్రభు అని చెప్పి, వీలైతే మీ 2 చేతులు ఆకాశం వైపు చూపించి దేవునికి ప్రార్థన చేయండి. వీలైతే మీకు చేతులు లాగిన కిందకి దింపుకినైనా ప్రార్థన చేయండి, ఇబ్బంది లేదు. కానీ దేవునికి ఒక మనవి చేసుకోండి. మీరు తినే ఆహారం గురించి కంటే ఆత్మీయ ఆహారం చాలా విలువైందని దేవుడు చెప్తున్నాడు. మనకి సమయం లేదు కనుక ఆత్మీయ సంబంధమైన విషయాలు త్వరలో మనం నేర్చుకోబోతున్నాం. ఆత్మీయ పరలోక సంబంధమైన విషయాలు ఏంటో మనం త్వరలో దేవుడు మనకి నేర్పించబోతున్నాడు. కాబట్టి ముందుగా నీవు యేసుక్రీస్తులా మార్చబడాలి. ఏమో నీలో ఏదో ఒక లోపం ఉండొచ్చు, అందుకనే నీ పట్ల జరగవలసిన కార్యాలు ఆగిపోతున్నాయి. నీ పట్ల జరగవలసిన కార్యాలు ఆగిపోతున్నాయి అంటే నీలో లోపం ఉంది. నీలో లోపం ఉండడం వలన దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ కార్యాలను వెనకేస్తున్నాడు. మొట్టమొదట నీలో ప్రతి పరిస్థితిని మీరేం చెయ్యాలి అని అంటే మీరు మారండి. నేను ఒకటే చెప్తున్నాను, ఎందుకు మీ పట్ల ఇంత భారముగా దేవుని దగ్గర అడుగుతున్నాను, ఎందుకు ఇంతలా దేవుని బ్రతిమాలుకుంటున్నానంటే దేవుడు అప్పగించిన ఒక్క గొర్రె అయినా తప్పిపోకూడదు. దేవుడు అప్పగించిన ఒక్క వ్యక్తి అయినా దారి మళ్ళకూడదని చెప్తున్నాను. ఇదిగో మీరందరూ రక్షణ లేని వారిగా ఉండొద్దు. నిజమైన రక్షణ క్రీస్తు నీలో నీకు వచ్చినప్పుడే, నిజమైన రక్షణ క్రీస్తు స్వభావం నీలో కలిగినప్పుడే నువ్వు అనుకోవచ్చు నీవు గొప్పదానివని, నీవు అనుకోవచ్చు గొప్పవాడివని. ఏ పరిస్థితిలో నువ్వు గొప్పవాడు? నీలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉందా? నీలో ఆత్మ సంబంధమైన దీవెన ఉందా? పరలోక విషయములలో పాలు పొందే ఆత్మ సంబంధమైన జీవితం నీలో ఉంటే నువ్వు గొప్పదానివే. ఈరోజు నీ జీవితం ఎంతలా ఉండాలో కేవలం నీకు మాత్రమే నీ పరిస్థితి దేవుడు ఈరోజు మాట్లాడాడు. ఒకవేళ నీ జీవితంలో నాకెందుకులే ఇలాంటి మాటలు చాలా విన్నాను అనుకుని లాగా దేవుడు నీతో మాట్లాడలా. చాలా విషయాలు ఇలాంటి మాటలు విన్నానని దేవుడు నీతో చెప్పలా. కానీ దేవుడు నీ హృదయముతో గుండెలో అతుక్కుపోయే మాటలు మాట్లాడాడు. నీ హృదయంలో నీకు గాయపడేలాగా దేవుడు మాట్లాడాడు. నీ హృదయంలో నీకు పరిష్కారం దొరికేలాగా మాట్లాడాడు. నువ్వు ఎంతగా ఆలోచన చేసినా నీకు పరిష్కారం దొరకదు. నువ్వు లోక సంబంధమైన ఆలోచనలో ఉంటే నీకు దొరకదు. నీవు దేవునికి ఇష్టమైన వాటిని కనిపెట్టాలి. దేవునికి ఇష్టమైన వాటి మీద దృష్టి పెట్టాలి. దేవునికి ఇష్టమైన వాటి మీద నీ ఆలోచన ఉండాలి. దేవుని విషయంలో నీ ప్రవర్తన సరిగా ఉండాలి. నేటి దినాన దేవుడు నీతో మాట్లాడిన మాటను బట్టి ఏ హృదయం అయితే నీ హృదయంలో చోటునిచ్చావో దాన్నంతటినీ నీవు తెలుసుకొని దేవుని చిత్తాన్ని కనిపెట్టాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ చిన్న ప్రార్థనతో మనం ముగించుకోబోతున్నాం. నీతో ఏం మాట్లాడాడు దేవుడు? నువ్వు చేసిన పాపములను బట్టి, నువ్వు చేసిన శాపములను బట్టి, ద్వేషములను బట్టి, అహంకారమును బట్టి క్రీస్తు నీలో లేకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు క్రీస్తుని తెచ్చుకోవాలి. ఆయన ప్రభు బలలో చేతులు పెడుతున్నావు. ఆయన రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడాలి. నీలో అన్ని విషయాలు దూరం అయిపోవాలి. నువ్వు క్రీస్తు సంఘముగా కట్టబడాలి. క్రీస్తు నిన్ను చూస్తే నీలో నివసించాలనే ఇష్టముతో నీ హృదయం ఉండాలి. క్రీస్తు నిన్ను చూసినప్పుడు ఈ కుమారులోనే నేను ఉండిపోతాననే కోరిక దేవునికి రావాలి. అలా దేవుడు ఉండేలాగా నీ జీవితం ఉండాలి. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి.
ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు తండ్రి, ఆకాశము నుండి మన్నాను పంపినట్లుగా నేటి దినాన్ని నీ వాక్కును మా ఎడల విడుదల చేసినందుకు వందనాలు. అద్భుతమైన హృదయ తలంపులను కదిలింపచేసి వర్తమానంనిచ్చు. ప్రతి హృదయంతో మాట్లాడుతూ ఖండించి బుద్ధి చెప్పా. నీలా మార్చుకోవడానికి, నీలా ఉండడానికి, నీతో కలిసి నడవడానికి, నీతో జీవించడానికి ఇదిగో అర్హత కావాలంటే ఏ అర్హతతో ఉండాలో ప్రభు, నువ్వే అధికారం ఇస్తావో తండ్రి నీకు తెలుసు. నీ ఎదుటి నిలబడినప్పుడు తండ్రి నిన్ను అడగకుండానే ప్రతి కార్యము చేయగలిగే శక్తినిచ్చే దేవుడు తండ్రి. ప్రభు, నీ చిత్తములు ప్రతి బిడ్డ ఏ తీర్మానంతో ఉన్నారో ఇక నుండి పాపానికి చోటు ఇవ్వకుండా, ఇక నుండి శాపాలకు చోటు ఇవ్వకుండా, ఇక నుండి ద్వేషాలకు చోటు ఇవ్వకుండా, ఒక్కరి వెనకాల ఒక్కరి మాటకు లోబడుతూ ప్రభు, ఏది సత్యమో ఏది అబద్ధమో కనిపెడుతూ ప్రభు, మంచి వాటిపైన దృష్టి పెట్టి కృపనివ్వండి. నేనే గొప్ప అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో నుంచి తీసివేయండి. నీవే కృప చూపించి బలపరిచి మేలు చేయమని ప్రభువా నీ చిత్తానికి సమర్పణ అర్పించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.